విశ్వనాథన్ సన్ సినిమా చూసినా నాకైతే నచ్చలేదు. ఎందుకంటే సూర్య గారి గురించి వచ్చిన మూవీకి, కానీ సూర్య గారి ప్రెజెన్స్ అయితే ఈ సినిమాలో ఏం కనిపించలేదు. నేను వెంకీ అడ్లూరి గారికి ఒకటి చెప్తున్నా, మీరు నిజంగా ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ తీసేసి మమిత గారికి ఒక మంచి క్రేజీ అండి, ఒక మంచి ఐపీ అండి, మేము ఒప్పుకుంటాం. అంతేగాని ఒక పాన్ ఇండియా లెవెల్ హీరోని ఆయనని ఏమంటారు చాలా డిసప్పాయింట్ చేసేసి అసలుకి స్క్రీన్ ప్రెజెన్స్ ఏదయ్యా. అసలుకి వెంకీ అడ్లూరి గారు మీరు లక్కీ భాస్కర్ తోని దుల్కర్ సల్మాన్ గారికి ఇట్టించారు, తొలి ప్రేమలతోని వరుణ్ గారికి ఇట్టించారు. మరి మా సూర్య గారు ఏం చేస్తారు? అసలు స్క్రీన్ ప్రెజెన్స్ అనేది లేదు. నిజంగా మమిత గారి గురించి వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళండి సినిమాకి. సూర్య ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా మీరు వెళ్ళినా సరే మన ఆశల మీద అయితే నిప్పులు పోసిరని చెప్పుకోవచ్చు. సో ఏ విధంగా నచ్చలేదు. ఒక ఏమంటారు ఒక రెప్యుటేషన్ ఉన్న హీరోని తీసుకొని లైక్ ఆయన ఫేమ్ ని పోగొట్టడం అంటే ఈ సినిమాతో మనం చూడొచ్చు. అంటే వాళ్ళు మమిత వాళ్ళ ఫ్యాన్ ఏమనుకుంటా నాకు తెలిసినంతగా అయితే. నేనైతే సూర్య ఫ్యాన్. సూర్య గురించే వచ్చిన నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని. కానీ మనము కరుపు సినిమాకు చూసినాము, పాత సినిమాలు చూస్తుంటే ఆరు అనే సినిమా చూసినాము. ఆయన క్రేజే వేరు. అట్లాంటిది ఆయన ప్రజెన్స్ అనేది సినిమాలో చాలా తక్కువ చేసిర్రు. సో ఏ విధంగా అయినా సరే నాకు నచ్చలేదు. ఏమి నచ్చలేదు. ఏమని ఉండంటే సూర్య ఉండని చెప్పేసి ఆ 2.5 గంటలు కూర్చొని చూసినాము. నచ్చలేదు. మా సూర్య గారు నచ్చలేదు కాబట్టి 0 ఇస్తాం. ఉన్నది మాట్లాడుకుంటే సినిమా అగాధ సినిమా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటది. ఎప్పుడు చూడని విధంగా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ కి ఒక్క దెబ్బ కింద సినిమా పడిపోయింది. సో నిజంగా చెప్పాలంటే కామాక్షి భాస్కర్లా గారు తను ఫస్ట్ హాఫ్ లో అద్భుతంగా నటిస్తే, సెకండ్ హాఫ్ వచ్చేసి స్టోరీ లైన్ ప్రాబ్లమో లేకుంటే ఆ టేకింగ్ ప్రాబ్లమో డైరెక్షన్ ప్రాబ్లం తెలియదు. కానీ సెకండ్ హాఫ్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. అంటే అట్లాంటి సినిమా చాలా సినిమాలు చూసాం కదా, అలా ఫీలింగ్ వస్తామాట. ఫస్ట్ హాఫ్ మాత్రం కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చిన ఫీలింగ్ ఉంటది. నాకైతే ఓవరాల్ గా ఎంఎస్ రాజు యొక్క డైరెక్షన్ లో ఫస్ట్ హాఫ్ బాగుంది. సెకండ్ హాఫ్ అయితే నాకు పెద్దగా వర్కౌట్ గా ఫీలింగ్ వచ్చింది. ఆ సాంగ్స్ కూడా పెద్దగా మనకు గుర్తించదగ్గ సాంగ్స్ అయితే పెద్దగా ఏమి లేవు. సో ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమాలో మన హీరోయిన్ గారు గుప్తా అనే ఒక అమ్మాయి కూడా ఉంది. తను కూడా సినిమా చాలా ప్లస్ అని చెప్పొచ్చు. హీరో కూడా విలన్ గా చేయడం జరిగింది. సినిమా చాలా బాగుంది. సో ఒకటైతే ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మాత్రం నాకైతే నేను ఊహించి ఫస్ట్ హాఫ్ ఏ రకంగా అయితే లేపారో సెకండ్ హాఫ్ ఆ రకంగా లేదు. సో సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కూడా అంత కొత్తగా అనిపించదు. సో మళ్ళీ దీనికి పార్ట్ కూడా అవసరం లేదు. పార్ట్లు ఏమంత పెద్దగా అనిపించలేదు. సినిమాటోగ్రఫీ కూడా అంత కొత్తగా అనిపించలేదు. సో ఓవరాల్ అయితే వర్కౌట్ అయ్యే అంటే జస్ట్ సోసప్ మూవీ తప్ప కానీ పెద్ద ఇది వర్కౌట్ అయ్యే సినిమా అయితే కాదు. కామాక్షి గారు పొలిమేర 1 పొలిమేర 2 చేస్తారు. కానీ ఈ సినిమా మాత్రం నాకైతే యాజ్ ఏ కామాక్షి ఫ్యాన్ గా నాకైతే సినిమా పెద్దగా నచ్చలేదండి. ట్రాక్ ఏందండి చెప్ప సినిమా బాగుందా లేదు, ఈయన బాగాలేదు అంటున్నాడు. కానీ మనకి గజనీ సినిమాలో దాంట్లో ఎలాగా డ్రెస్ వేసుకుని ఆ సూట్ వేసుకుని బిజినెస్ చేస్తారు. దీంట్లో కూడా బిజినెస్ చేస్తా ఉన్నాడు. బిజినెస్ చేస్తాడు. కానీ ఒకరు వస్తుంది, ఒకరు నచ్చదు. కానీ ఏంటంటే సినిమా మాత్రం కొంచెం మామూలుగా ఉంది. తర్వాత ఏంటంటే ఒక బిజినెస్ గురించి తర్వాత ఏంటంటే కానీ ఆ లవ్ అనేది కానీ మన సూర్య వానికి పెళ్లి అవ్వలేదు, ఆ తల్లి చనిపోద్ది. ఇది కూడా డిస్టర్బెన్స్ అయిపోయింది నేను సినిమా. అయితే అయితే కానీ సూర్య లుక్ మాత్రం బాగుంది. అయితే కానీ సినిమా మాత్రం గజని అవన్నీ చూసినట్టు బిజినెస్ చూసినట్టుగా అనిపిస్తుంది. సినిమా లవ్ ఉంది. ఏంటండి లవ్ అంటే ఆయనకి 50 సంవత్సరాలు, ఇంక 20 సంవత్సరాలు ఆమె పెళ్లి చేసుకుంటే వెనకబడుతుంటది. కానీ అది కూడా ఒక ఇదిలాగా ఉంది అనమాట. అమ్మ తల్లి మన బిడ్డ సెంటిమెంట్ మాత్రం బాగుంది. అది కొంచెం పర్వాలేదు. అది ఉంది తల్లి సెంటిమెంట్ కాబట్టి మనం ఎడతీయకూడదు. అమ్మ ప్రేమ, కొడుకు ప్రేమ, కూతురు ప్రేమ అయినా కానీ గొప్పదే. అది ప్రేమ మాత్రం గొప్పదే. కానీ బిజినెస్ కూడా అనేది అంటే ఆ సినిమా ఈ సినిమా బిజినెస్ లాగా ఒకలా చేసాడు. కానీ సూపర్ గా ఉంది. ఆమెకి బాగుంది.